జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. వెంటనే ఈ బిల్లును జేపీసీకి నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. జమిలీ సహా ఇతర బిల్లులు కూడా ప్రవేశపెట్టే ఉభయ సభలను సాధ్యమైనంత త్వరలో వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం 2029లో జమిలీ ఎన్నికలు జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. 2029లో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జమిలీ పరిధిలోకి తీసుకురావడం 2034 నాటికి జరుగుతుంది. జమిలీ ఎన్నికలకు ప్రధాన అడ్డంకులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా చూడడం ప్రధానమైనది. అలాగే జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణను 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాగా పార్లమెంటుతో పాటు ఏదైనా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులుంటే అలాంటి సందర్భంలో ఏం చేయాలో నిర్దేశించే నిబంధనను రాజ్యాంగ సవరణ బిల్లులో పొందుపరిచింది. ఆ రాష్ట్ర ఎన్నికలను తర్వాత నిర్వహించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు బిల్లులోని సెక్షన్ 2 సబ్ క్లాస్ 5లో చేర్చారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కేంద్రం జేపీసీకి నివేదిస్తుంది. ఇవాళ సాయంత్రానికి జేపీసీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది. కీలకమైన జమిలీ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశిస్తూ బీజేపీ లోక్సభలో తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. వెంటనే ఈ బిల్లును జేపీసీకి నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. జమిలీ సహా ఇతర బిల్లులు కూడా ప్రవేశపెట్టి ఉభయ సభల్లో సాధ్యమైనంత త్వరగా వాయిదా వేయాలని భావించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే 2029 జమిలీ ఎన్నికలు జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 2029లో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, స్థానిక సంస్థలను కూడా జమిలీ పరిధిలోకి తీసుకురావడం 2034 నాటికి జరుగుతుందని తెలుస్తుంది. ఇక జమిలీ ఎన్నికలకు ప్రధాన అడ్డంకులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. వివిధ రాజకీయ పార్టీని ఒప్పించి రాజ్యాంగ సవరణలను సాఫీగా జరిగేలా చూడటం ప్రధానమైన అంశంగా తెలుస్తుంది. అలాగే జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈ లోపు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసే నియోజకవర్గాలను గుర్తింపు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇది పార్లమెంట్ లో అధికార బీజేపీకి, ఎన్డీఏకి కత్తి మీద సాములని చెప్పచ్చు. ఇక పార్లమెంట్ తో పాటు ఏదైనా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి ఏర్పడి ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా రాజ్యాంగ సవరణ బిల్లులో పొందుపరిచింది. ఇక ఆ రాష్ట్ర ఎన్నికలకు తర్వాత నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ మేరకు బిల్లులో సెక్షన్ 2 సబ్ క్లాస్ లో 5 చేర్చారు. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం కేంద్రం జేపీసీకి నివేదిస్తుంది. ఈ రోజు సాయంత్రం జేపీసీ సభ్యులను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. కీలకమైన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎన్డీఏ పార్టీ వాళ్ళ ఎంపీలకు విప్ జారీ చేయడం జరిగింది. నిజంగా అంటే ఒకవేళ కానీ ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. మరి ఈ సమస్యను అధిగమించడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, కొన్ని రాష్ట్రాలు నిర్వహించలేని పరిస్థితులు వస్తే ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు, కొన్ని నిబంధనలు రూపొందిస్తుంది. వాటిని సవరణ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు లోక్సభలో భారీగా డిమాండ్ చేస్తున్నాయి జేపీసీ వేయాలని. మరి బిల్లు పాస్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం అవసరం ముఖ్యంగా ప్రతిపక్షాల నిర్ణయాలకు కూడా గౌరవం ఇస్తూ జేపీసీ వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జేపీసీ వేస్తే జేపీసీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఈజీగా ఈ బిల్లును పాస్ చేయొచ్చు అనేది కేంద్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఎస్ రామకృష్ణ, మరోపక్క చూస్తే ఇప్పుడు ఏదైతే రాజ్యాంగ సవరణల కోసం అటు వివిధ రాజకీయాల పార్టీలకు కూడా అంగీకరించడం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళు ఒప్పుకోవడానికి? అంటే కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఎన్డీఏ పార్టీలు ఈ బిల్లుకి యాక్సెప్ట్ చేయట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇండియా కూటమిలో ఆ పార్టీలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మరి ఈ బిల్లు వ్యతిరేకించిన నేపథ్యంలో ఏం చేయాలనే ఆలోచనకు సంబంధించి కూడా ఉంది. అయితే పార్లమెంట్ లో అధికార ఎన్డీఏకి పూర్తి స్థాయి మద్దతు ఉంది, ఎంపీల మద్దతు ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ ఓటింగ్ కి వెళ్ళినట్టుగైతే మ్యాజిక్ ఫిగర్ ఈజీగా సునాయాసంగా క్రాస్ చేసి బిల్లును పాస్ చేసుకునే అవకాశం లేదు. ఏది ఏమైనా సరే 2029 నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు, అసెంబ్లీలకు, అన్ని పార్లమెంట్ స్థానాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపుగా కసరత్తు పూర్తయిపోయింది. ఇంకా పార్లమెంట్ ఆమోదం తర్వాత 2029 నాటికి ఒక సరికొత్త నిర్ణయాన్ని వెల్లడించబోతుంది. ముఖ్యంగా ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే కొన్ని రాష్ట్రాలకు ఒకసారి, 5 రాష్ట్రాలకి, 10 రాష్ట్రాలకు ఒకసారి అలా ఎన్నికలు జరుగుతున్నాయి. అలా కాకుండా వ్యయాన్ని తగ్గించడం, దేశ జీడీపీని పెంచడం, ఇవన్నీ కూడా ఈ ఖర్చులతో ముడిపడి ఉన్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అని తెలుస్తుంది. పార్లమెంట్ లో ఈ బిల్లుని ఆమోదించుకోవడానికి, దాంతో పాటు జేపీసీ దగ్గర కూడా ఈ బిల్లు సునాయాసంగా ఆమోదం పొంది బయటకు రావడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో 2029 నాటికి జమిలీ ఎన్నికలు అనేది నిర్వహించడం కన్ఫామ్ అని తెలిసింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.